కూకట్పల్లి నియోజకవర్గంలో చిట్టాల సత్యబాబు పర్యవేక్షణలో పూలు, పండ్లు, కూరగాయల మార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను వివరించారు. తెలంగాణతో పాటు కూకట్పల్లి నియోజకవర్గంలో సుపరిపాలన అందాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. కూకట్పల్లిలో ప్రస్తుతం ఏర్పాటు చేసిన రైతు బజార్తో రైతులకు, వినియోగదారులకు, విక్రయదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్మాణాలు చేపట్టామన్నారు. కూకట్పల్లిలో ఇలానే అభివృద్ధి కొనసాగాలంటే మాధవరం కృష్ణారావును గెలిపించాలని కోరారు. ఇక్కడ మేము పూలు అమ్ముకుంటున్నాం, పండ్లు అమ్ముకుంటున్నాం, రకరకాలుగా బిజినెస్ చేస్తున్నాం, నిరుపేద బిడ్డలం మేము ఇక్కడ అని చెప్పాడు. మేము వచ్చిన తర్వాత ఇంత మంచి బ్రహ్మాండమైన మార్కెట్ కట్టించాను నేను. దానివల్ల చుట్టుపక్కల మీ అందరూ కూడా పూలు అమ్ముకున్న పండ్లు అమ్ముకుంటానికి లేకపోతే ఏదో ఒక అవకాశం ఇచ్చే ప్రయత్నం చేశాం. పోలీసు వాళ్ళు వస్తే మీరు ఏం చెప్తారు? మా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు గోదాం నడువు అన్నారా అనలేరా? ఆ విలువ, ఆ భయం అనేటటువంటిది వీరులకు ఉండే, పోలీసులకు ఉండే. మా పండ్లు అమ్మని రాని పూలు అమ్ముకున్నటువంటి వాళ్ళు, నిరుపేదలు ఎవరైతే రోడ్డు మీద అమ్ముకుంటున్నారో, డబ్బా పెట్టుకుంటున్నాడో, ఏ ఒక్కరిని కూడా బాధ పెట్టకుండా ఆ ప్రజల దగ్గరికి ఎవరైనా పోతే తన సీరియస్ ఉంటాయని చెప్పి ఒకసారి ఒక ఆఫీసర్ వచ్చి మీ పనులు తీసే ప్రయత్నం చేస్తే, మీకు పూల తీసే ప్రయత్నం చేస్తే 24 గంటల్లో కూడా ట్రాన్స్ఫర్ చేసిన ఆ రోజున నేను మీ కొరకు ఇద్దరు వస్తారు. కాంగ్రెస్ వాడు, ఇంకోటి కొత్త పార్టీ వాడు వస్తారు మీ దగ్గర రేపటి నుంచి. మేము అట్లా చేసినాం, ఇట్లా చేసినాం, ఇక మా ఓట్లు ఏంటి అని వస్తారు రేపటి నుంచి. నేను మీ లీడర్ కు చెప్తా ఉన్నాను, నిరుపేదలు మీరు, రోజు మీరు అమ్ముకుంటే తప్ప పుట్టరినటువంటి నిరుపేదలు మీరు. ఈ రోజు హైదరాబాద్ నగరంలో ఒక బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో జీవిస్తా ఉన్నారు. ఎక్కడ చిన్న సంఘటన జరగకుండా చూస్తా ఉన్నాం. కుక్కడపల్లి కాన్షియస్ ఉన్నటువంటి డబ్బాలు కానీ ఎవరైనా వేసుకుంటే తీస్తే కూడా నేను ఎప్పుడు కూడా దానిలో డబ్బాలు తిరగపోతే మరిగా ఉండని చెప్పి ఆఫీసులు కూడా చెప్పిన సందర్భాలు చూసాం. అందుకే మీకు కూడా చెప్తా ఉన్నాను, నేను మీకు టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ మాధవరం కృష్ణారావు ఉన్నంత వరకు మీకు ఏమి జరగదు, జరగని బాధ్యత నేను తీసుకుంటాను. నిర్ణయంగా అదే పడి బాధపడి ఎక్కడో వచ్చి 2,000 రూపాయలు ఇచ్చిండు ఓటుకని, ఇంటికి 2,000 ఇస్తాడు, ఓటుకు 2,000 ఇస్తాడు. మీరు వేసుకుంటే రేపు వచ్చే క్యాండిడేట్ మీకు అన్యాయం చేసే ప్రమాదం ఉంటుంది. ఈ లీడర్ అర్థం చేసుకోవాలి. ఈ టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఇలా ఇంటింటికి మంచినీళ్ళు వచ్చాయి. నీళ్లు లేక అల్లాడిపోయినటువంటి హౌసింగ్ బోర్డుని ప్రతి ఇంటికి నీళ్లు ఇచ్చినమా లేదా ఒకసారి ఆలోచన చేసుకోండి. కూకట్పల్లి నియోజకవర్గ ప్రజానీకానికి ఫస్ట్ గా నా వందనాలు. నా పేరు చిట్టాల సత్యబాబు. నేను KPHP డివిజన్ బిజినెస్ సెల్ అధ్యక్షుడిగా ఉన్నాను. నేను ఫ్లవర్ మార్కెట్, ఫ్రూట్స్ మార్కెట్, అలాగే వెజిటేబుల్ మార్కెట్ సంఘం తరపున నేను ఇక్కడ అధ్యక్షుడిగా ఉన్నాను. అలాగే నేను బీఆర్ఎస్ పార్టీలో కూడా బిజినెస్ సెల్ అధ్యక్షుడిగా కూడా ఉన్నాను. ప్రస్తుత కూకట్పల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా 3వసారి పోటీ చేస్తున్నటువంటి మా అన్న, మా నాయకుడు మాధవరం కృష్ణారావు గారికి ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్న నిమిత్తం ఆయన మళ్లీ ఎమ్మెల్యేగా గెలవాలని ఆయనకి మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, అలాగే మార్కెట్లో చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళ నిమిత్తం చాలా మంది మేము అంతా ఒక యూనియన్ గా ఆయనకి అందరూ కలిసి ఏకగ్రీవంగా ఆయనకి మద్దతు తెలపడానికి ఈ మద్దతు ఆత్మీయ సమ్మేళనాన్ని పెట్టినాం. దీనికి అందరూ కూడా చాలా స్వచ్ఛందంగా ఇంతమంది వచ్చి దీనికి మద్దతు తెలపడం చాలా బాగుంది. దీనికి కారణం మా ఎమ్మెల్యే గారు చేసిన మేలు. అంటే మేము 10 సంవత్సరాల నుంచి చూసి ఆయన చేస్తున్న అభివృద్ధిని చూసి, ముఖ్యంగా అలాగే కుక్కడపల్లి రైతు బజార్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నది, అది కళ్ళ ముందు చూసినా. నేను సుమారుగా 20 సంవత్సరాల నుంచి హౌసింగ్ బోర్డులో ఉంటున్నా. రైతు బజార్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, అప్పుడు తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ. అలాగే బ్రిడ్జిలు, ఇదివరకు మేము పూల మార్కెట్కి వెళ్ళాలంటే మేము ట్రాఫిక్ సమస్యల వల్ల ఇక్కడి నుంచి ఎక్కడ మన 4th ఫేజ్ రైల్వే ట్రాక్ కాడ చాలా ఇబ్బంది పడేవాళ్ళు, ఫారం కాడ ఇబ్బంది పడేటోళ్ళు, అలాగే మన టోలీ చౌక్ కాడ ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు ఆ లైన్లో 3 ఫ్లైఓవర్ వేయించారు. ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 ఫ్లైఓవర్ వల్ల 3 గంటల్లో 2 గంటల 50 నిమిషాలు పట్టే టైంలో వెళ్ళి ప్రయాణం ఈరోజు 60 నిమిషాల్లో లేకపోతే 30 నిమిషాల్లో, ఇంకా చెప్పాలంటే ఒక్కొక్కసారి ట్రాఫిక్ లేకపోతే 20 నిమిషాల్లో